నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం 21 రోజులు ఆగాల్సిందే. ఈ సుదీర్ఘ నిరీక్షణలో తీవ్ర ఉత్కంఠ తప్పదని పార్టీలన్నీ టెన్షన్ పడుతున్నాయి. పోలింగ్ కు ఫలితాలకు మధ్య ఇన్ని రోజులు గ్యాప్ ఉండడంతో నేతలందరికీ టెన్షన్ మరింత పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. పోలింగ్ కు ఫలితాలకు 3 రోజుల గ్యాప్ ఉంటేనే టెన్షన్ తో మూడంక వేసి పడుకునే నేతలున్నారు. అలాంటిది ఏకంగా 21 రోజుల గ్యాప్ అంటే అప్పటికి రాజెవరో రెడ్డెవరో అనే భయంతో అభ్యర్థులందరూ ఉత్కంఠ పెంచేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయితే ముగిసింది. ఓటర్లు రిలాక్స్ అయ్యారు. కానీ నేతలకు మాత్రం టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా ప్రచార వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ లో తలమునకలైన పార్టీలు ఇక స్ట్రాంగ్ రూమ్ల గురించి ఆలోచించి తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. పోలింగ్ తర్వాత కూడా ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలి అనేది రాజకీయ నేతలు నమ్మే సూత్రం. అదేదో కొన్ని రోజులైతే పర్లేదు, ఎంత ఉత్కంఠ ఉన్నా ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. కానీ ఏకంగా 21 రోజులంటే అంత ఈజీ కాదంటున్నాయి పార్టీలు. అయితే గత ఎన్నికల సమయంలో 45 రోజులు వెయిట్ చేసిన అనుభవం ఉందిలే అని సరిపెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నిజానికి ఎన్నికల నిర్వహణ మొత్తం చూసుకునేది ఈసీనే. అయితే ప్రచారం మాత్రం పార్టీలే చేసుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం. ఇది మూడో కంటికి తెలియకుండా చేయాల్సిన పని. ఇక పోలింగ్ ముగిశాక ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. వాటికి పకడ్బందీగా కాపలా పెడతారు. అవన్నీ ఈసీ పర్యవేక్షణలో అధికారులు చేస్తారు. ఇక పార్టీలకు ఏం పని అనే డౌట్ రావచ్చు. కానీ అలాగని ఏమరపాటుగా ఉండలేమంటున్నారు నేతలు. ఎక్కడైనా ప్రత్యర్థులు అతి తెలివి ప్రదర్శిస్తే కనిపెట్టాలని, లేకపోతే అంతే అని మదన పడుతున్నారు. ఏదో కొన్ని రోజులంటే కంటి మీద కునుకు లేకుండా కాసుకోగలం, కానీ మరి 21 రోజులంటే కాస్త కష్టమే అనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే ఎన్నికల పనిలో తీరిక లేకుండా పనిచేసిన క్యాడర్ కొత్తగా స్ట్రాంగ్ రూమ్ల సంగతి చెబితే ఎంతవరకు పట్టించుకుంటారు అనేది కూడా నేతలకు అంతుపట్టడం లేదు. కానీ గత ఎన్నికల సమయంలో 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ ను మేనేజ్ చేశామని, ఈసారి కూడా కష్టమైనా చేసేయొచ్చులే అనే ధైర్యం తెచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ప్రచారమైతే హోరాహోరీగా జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు లోట్లేదు. జాతీయ నేతలు కూడా పంచ్ డైలాగులు కొట్టారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు. కొన్ని చోట్ల నియోజకవర్గాల మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారు. పోల్ మేనేజ్మెంట్ పేరుతో భారీగా డబ్బులు పంచారు. మద్యం ఏరులై పారింది. పోలింగ్ రోజు ఓటర్లను బతిమాలో బామాలో పోలింగ్ బూత్లకు రప్పించడానికి నేతలు అష్టకష్టాలు పడ్డారు. కానీ ఇవన్నీ ఓ ఎత్తు, ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూపులు మరో ఎత్తు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వెయిటింగ్ పీరియడ్ కోసం కూడా పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం, ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారులకు ఫిర్యాదులు చేయడం, వీలైతే మధ్యలో ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలా చాలా పనులున్నాయని పార్టీలు సతమతమవుతున్నాయి. మే 13న పోలింగ్ ముగిస్తే జూన్ 4న కానీ ఫలితాలు రావు. అంటే పోలింగ్ కు ఫలితాలకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉంది. అంటే దాదాపుగా 3 వారాల సమయం. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్ని పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే ఏ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలో బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన వార్ రూమ్లు కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చేదాకా మిషన్ మోడ్ లో పనిచేయాల్సిందేనని నేతలకు అర్థమైపోయింది. ప్రత్యర్థులు ఈవీఎంలతో ఆటలాడకుండా కాచుకోవడం చిన్న విషయం కాదనేది నేతల మాట. ఎంత పోలీసులు కాపలా ఉన్నా రాజకీయ గజకరణ, గోకరణ విద్యలకు కొదవ లేదనే అనుమానాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కాపలా ఉన్న వారిని వశపరుచుకునే వ్యూహాలకు కూడా పదును పెట్టొచ్చు. అందుకే ఏమరపాటుగా ఉండకూడదని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థులు ఎవరికి వారే తమ గెలుపోటములపై టెన్షన్ గా ఉన్నారు. అగ్రనేతలు పార్టీ భవిష్యత్ ఏంటో అనే ఆలోచనతో టెన్షన్ గా కనిపిస్తున్నారు. ఓటర్లు కూడా తాము ఓటేసిన వారు గెలుస్తారా లేదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టెన్షన్ మామూలే. కానీ ఈసారి ఎన్నికల్ని ఎవరికి వారు ప్రత్యేకంగా చూస్తున్నారు. దీంతో టెన్షన్ కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. పోలింగ్ ముగిశాక అయినా కూల్ గా ఉందామనుకున్న నేతలకు ఆ ఛాన్స్ రావడం లేదు. పోలింగ్ ముగిశాకే అసలు టెన్షన్ మొదలైందనే వాదన కూడా ఉంది. ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ ఏజెంట్లు కూడా పోలింగ్ సరళిని అంచనా వేయలేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. స్వల్ప పోలింగ్ నమోదైన చోట ఎలాగో టెన్షన్ తప్పదు. పోలింగ్ భారీగా జరిగిన చోట కూడా గెలుపెవరదో చెప్పలేని స్థితి కనిపిస్తోంది. ప్రతి పార్టీ పైకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో లోపల గుబులు పెట్టుకుంటోంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అటు పార్టీలో ఇటు నేతల్లో టెన్షన్ తప్పడం లేదు. సాధారణంగా పోలింగ్ ముగిశాక పార్టీలు పైకి ఏం చెప్పినా ప్రైవేట్ సంభాషణల్లో కామన్ అంచనాకొస్తాయి. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడమే టెన్షన్ కు కారణమనేది ఓ వాదన.
ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ తర్వాత టెన్షన్ పెరగడం చూసి విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పార్టీలు పడుతున్న టెన్షన్ చూస్తూ ఉంటే కౌంటింగ్ రోజు ఎలా తట్టుకుంటారోననే డౌట్లొస్తున్నాయి. ఎన్నికలన్నాక ఒకరు గెలవాలి, మరొకరు ఓడాలి. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు అని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. చాలా నియోజకవర్గాల్లో బస్తీమే సవాల్ అన్నట్టుగా హోరాహోరీ పోరు జరిగింది. ఎవరు గెలిచినా బొటాబొటీ మెజారిటీతో బయటపడే నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా కూడా ఎప్పుడూ లేని టెన్షన్ కనిపిస్తోందనే అభిప్రాయాలున్నాయి. ఓటర్ల నాడి ఎవరికీ అందలేదు. ఏ అంశం బాగా పనిచేసిందో అంతు చిక్కలేదు. కళ్ల ముందు జరిగిన ఓటింగ్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓటర్లు ఎప్పుడూ లేనంత గుంభనంగా ఉన్నారు. పీపుల్స్ పల్స్ ఎవరికి చిక్కలేదనే వాదనుంది. పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాం అంటున్నారు నేతలు. ఇంత అయోమయ పరిస్థితులు తమ కెరియర్లోనే చూడలేదని సీనియర్లు కూడా మొత్తుకుంటున్నారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, రాష్ట్ర స్థాయి నేతలు ఎవరికీ స్పష్టమైన అంచనా లేకపోవడంతో పార్టీలకు అతీతంగా ఫలితాలపై టెన్షన్ కనిపిస్తోంది. కొంతమంది ప్రచార ఉధృతి చూసి, పోలింగ్ సరళి చూసి తమకే మెజారిటీ సీట్లొస్తాయనే ధీమా పైకి చూపిస్తున్నారు. కానీ ఎవ్వరికీ 100% నమ్మకం లేకపోవడమే ఈ టెన్షన్ కు అసలు కారణం. ఇప్పుడే ఇలా ఉంటే కౌంటింగ్ రోజు రౌండ్కు బీపీ మిషన్లు పగిలిపోతాయేమోననే సెటైర్లు పడుతున్నాయి. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర అంబులెన్స్లు అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల టెన్షన్ సంగతి అలా ఉంచితే ఓటర్లలోనూ ఎక్కువ టెన్షన్ కనిపిస్తోంది. మనకు నచ్చిన వారికి ఓటేశాం, గెలిచేవాళ్లు గెలుస్తారు అని అనుకోవడం లేదు. తాము ఓటేసిన వారు గెలవాలనే కుతూహలం పెంచుకుని ఓటర్లు కూడా టెన్షన్ పడుతున్నారు. పేపర్లు, టీవీలు, ఇంటర్నెట్ ఎక్కడా ఫలితాల అంచనాలు, చర్చలొచ్చినా అతుక్కుపోయి మరీ చూస్తున్నారు. వీటికి సొంత విశ్లేషణలు జత చేసి ఎవరికి వారే టెన్షన్ పెంచేసుకుంటున్నారు. ఆ విధంగా అయినా ఎన్నికల్లో ప్రజా భాగస్వామ్యం పెరుగుతోందని సంతోషించాలో, అనవసర టెన్షన్ ఎందుకు పెరుగుతోందని ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి. ఓటర్ల దగ్గర నుంచి పార్టీల వరకు ఎవరి టెన్షన్ వారు పడుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఫలితాల గురించి చర్చ పెడుతూ టెన్షన్ ఇంకా పెంచుకుంటున్నారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రిజల్ట్ అని కలవరిస్తున్నారు నేతలు. ఇక పోటీ చేసిన అభ్యర్థుల టెన్షన్ ఇంత అని చెప్పలేని పరిస్థితి. ఒడ్డున ఉన్నవారికే అంత టెన్షన్ ఉంటే దిగిన తమకు ఎంతుండాలి అనేది వారి పాయింట్. అది నిజమే కదా అనుకుంటున్నారు ఓటర్లు. మొత్తం మీద ఎవరికి వారు వారి టెన్షన్ కు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. టెన్షన్ మంచిదే అని సరిపెట్టుకుంటున్న నేతలు కూడా ఉన్నారు. ఓటర్లు రోజు రోజుకి తెలివి మీరిపోతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఎక్కడైనా త్వరగా బయటపడడం లేదు. పార్టీలకు అస్సలు నాడి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఏ దశలోనూ ప్రజాభిప్రాయంపై క్లారిటీ రాకపోతే టెన్షన్ పడక చేసేదేముందని నేతలు నిట్టూరుస్తున్నారు. 3 వారాల పాటు డోలాయమాన స్థితిలో ఉండాలంటే ఆరోగ్యాలు చెడిపోతాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ కోసం కూడా 21 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇన్ని రోజులు ఫలితం కోసం ఎదురు చూడడం చిన్న విషయం కాదంటున్నారు నేతలు. అటో ఇటో ఫలితం త్వరగా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ సంగతి ఈసీ చేతిలో ఉంది కాబట్టి చేసేదేముందులే అని సరిపెట్టుకుంటున్నారు. గెలిస్తే పార్టీ చేసుకోవచ్చు, ఓడితే కొద్ది రోజులు బాధపడి నార్మల్ కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాలకు టూర్ వెళ్లి విషయం మర్చిపోవచ్చు. కానీ ఏం జరుగుతుందో అనే టెన్షన్ ను ఇన్ని రోజులు మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదనే వాదన పార్టీల నుంచి కూడా వినిపిస్తోంది. ఎవరేమనుకున్నా పోలింగ్ కు ఫలితాలకు మధ్య గ్యాప్ ఎంతో ఫిక్స్ అయిపోయింది. దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఒకటి, రోజులు లెక్క పెడుతూ వెయిట్ చేయాలి. లేకపోతే ఏదైతే అదైందని కొద్ది రోజులు ఎన్నికలు ఫలితాల గురించి మర్చిపోయి మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. కానీ ఇంత కష్టపడి ఫలితాల గురించి ఆలోచించకుండా ఉండడం కుదిరే పని కాదంటున్నారు నేతలు. ఏ పని చేస్తున్నా ఆ పాయింట్ మైండ్లో నుంచి పోదని చెప్తున్నారు. ఏది ఏవైనా టెన్షన్ అనుభవించక తప్పదని తేల్చేస్తున్నారు. మారుతున్న ఎన్నికల వాతావరణం, నిమిషానికి పెరుగుతున్న ఉత్కంఠను పార్టీలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఎన్నికల సన్నద్ధత కంటే ఫలితాల కోసం ఎదురుచూపులే భారంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థులైతే క్షణముఖ యుగంగా గడుపుతున్నారు. అంతకంతకు కాలం భారంగా గడుస్తోందని టెన్షన్ పడుతున్నారు. 21 రోజుల్లో ఫలితాలు వస్తాయని తెలిసినా ఇంకా అన్ని గంటలు ఎదురు చూడాలా అని తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది ఈ టెన్షన్ భరించడం తమతో కాదని డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా అది కుదరక సతమతమవుతున్నారు. కొందరు అనుచరులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరికొందరు వారిలో వారే టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరు పార్టీ ఆఫీసుకు వెళ్లి టెన్షన్ ఇతరులతో పంచుకుంటున్నారు. టెన్షన్ రిలీఫ్ మార్గాలు అన్వేషిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నా ఫలితాలే మెదులుతున్నాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ ఆఫీస్ దగ్గర చూసినా ఒకటే హడావిడి. ఏ నేతను పలకరించినా అదే కలవరం. క్యాడర్ అయితే చెప్పనక్కర్లేదు, ఏదో పిడుగులు పడుతున్నంత టెన్షన్ పడుతున్నారు. పోలింగ్ ను విశ్లేషించిన కొద్దీ టెన్షన్ పెరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎవరితో మాట్లాడితే ఏ కొత్త పాయింట్ చెబుతారో అని చాలా మంది మౌనవ్రతం పాటిస్తున్నారు. అసలు మాట్లాడకపోయినా టెన్షన్ పెరుగుతోందని మళ్లీ సన్నిహితులకు ఫోన్లు చేస్తున్నారు.
మొత్తం మీద నేతల మనసులో లేదు. పార్టీలకు శిరోభారం పెరిగిపోతోంది. అందరూ ఫలితాల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. గెలిచినా ఓడినా పర్లేదు, మాటలతోనే గెలిచేయాలనే ఆలోచనే పార్టీల్ని టెన్షన్ వలయంలోకి నెట్టేస్తోంది. కొన్ని పార్టీలు తెలిసి కృత్రిమ ప్రపంచాన్ని తమ చుట్టూ సృష్టించుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు ప్రత్యర్థుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రచారంలో పైచేయి కోసం చేస్తే ఓకే, మరీ ప్రతి పని వ్యూహమే, ప్రతి ఆలోచన మైండ్ గేమే అంటే టెన్షన్ కాక ఇంకేం మిగులుతుంది అనేది నేతల ప్రశ్న. కొంతమంది క్యాడర్ అయితే టెన్షన్ తట్టుకోలేక నేతల ఫోన్లు కూడా లేపని పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి తోచిన మార్గాల్లో వారు టెన్షన్ పడకూడదనే ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి తెలియకుండానే బలవంతంగా టెన్షన్ నీడలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే పిల్లలకు పరీక్షలంటే జ్వరం వచ్చినట్టు నేతలకు కూడా ఎన్నికల పేరు చెబితే జ్వరం వచ్చే రోజులు దగ్గరలోనే ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లు టెన్షన్ పడతాం, ఫలితాలు వచ్చేదాకానే కదా అని కొందరు నేతలు సరిపెట్టుకుంటున్నారు. అలాగని టెన్షన్ పెంచుకుంటూ పోతే అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని నేతల కుటుంబాలు భయపడుతున్నాయి. అనుచరులు కూడా ఫలితాల గురించి ఎక్కువ ఆలోచించొద్దని అక్కడక్కడ చెప్తున్నారు. ఎవరేం చేసినా ఎన్ని ఆలోచించినా టెన్షన్ పెరుగుతుందే తప్ప తగ్గడలేదు. రాజకీయాలన్నాక ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. క్లోజ్ ఫైట్ ఉన్నప్పుడు బీపీ మీటర్లు కూడా బద్దలవ్వడం కామనే అనుకునే పరిస్థితి లేదు. ఈసారి అంతకు మించిన టెన్షన్తో రాజకీయ వర్గాలు సతమతమవుతున్నాయి. మోతాదు ఎక్కువైతే మందు వికటించినట్లుగా ఎక్కడ మితిమీరినా టెన్షన్ తమ కొంప ముంచుతుందోనని కూడా టెన్షన్ పడుతున్నారు నేతలు. ఇలా టెన్షన్ గురించి ఆలోచించి మరీ టెన్షన్ పడ్డం రాజకీయాల్లో కొత్త పరిణామంగా చూస్తున్నారు. జరిగిందేదో జరిగింది, మరో 21 రోజులే చావు రేవో తేలిపోతుంది. ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ ఏవీ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే కూల్ గా ఉండలేకపోతున్నారు. మొదటిసారి ఇంటర్వ్యూకు వెళ్లిన అభ్యర్థుల్లాగా ఫలితాలపై బెంగ పెట్టేసుకుని తెగ ఇదైపోతున్నారు. భావోద్వేగం ఏదైనా అంతిమంగా టెన్షన్కే దారితీస్తోంది. అతి కుతూహలం, అతి ఆలోచన, అతిగా బెంగ పెట్టుకోవడం, విపరీతమైన అంచనాలు, ఇలా అన్ని టెన్షన్ దారిలోనే నడుస్తున్నాయి. ఇలాగైతే ఎలాగని అనుకుంటున్నా అలాగే ఉండాలని తప్పదని ఫిక్స్ అయిపోతున్నారు నేతలు. తమలో తాము టెన్షన్ గురించి మదనపడుతున్నారు. ఎవరైనా ఆ మాట అంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అంతిమంగా ఫలితాలు వచ్చేదాకా పరిస్థితి ఇంతేనని తేల్చేస్తున్నారు. ఇంకొన్ని గంటలే కౌంటింగ్ మొదలవుతుంది, రౌండ్కు క్లారిటీ వచ్చేస్తుంది అని సరిపెట్టుకోవడానికి నేతలు సిద్ధంగా లేరు. టెన్షన్ పడితేనే మజా ఉంటుందనే వాళ్లు కూడా ఉన్నారు. లేకపోతే గెలిచిన కిక్కు ఉండదని అంటున్నారు. టెన్షన్ పడడం గురించి కూడా రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. టెన్షన్ గురించి కూడా రకరకాల ఆలోచనలున్నాయి. ఫలితాల్లాగే ఈ విషయంలోనూ క్లారిటీ లేదు. ఓటర్ల నాడిలాగే నేతల టెన్షన్ నాడి కూడా అంతుచిక్కడం లేదు. ఓటర్లు ఎంత గుంభనంగా ఉన్నారో పార్టీలు అంతకు మించి గుంభనంగా వ్యూహరచన చేస్తున్నాయి. అంతిమంగా ప్రతి దశలోనూ టెన్షన్ కనిపిస్తోంది. మరి ఈ టెన్షన్ నుంచి కౌంటింగ్ తర్వాతైనా రిలీఫ్ దొరుకుతుందా లేదా అని రాజకీయ వర్గాలు ప్రశ్నించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఎన్నికల సమయం అయినా కాకున్నా రోజువారీగా రాజకీయాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనికి తగ్గట్టే రాజకీయ పార్టీల యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు పోలింగ్ ముగిసినా సరే కౌంటింగ్ పూర్తయ్యేదాకా మునివేళ్ల మధ్య నిలబడాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేతలంతా కూడా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఏపీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2 రాష్ట్రాల్లోనూ ఫలితాల కోసం ఎదురుచూపులు భారంగానే ఉంటాయని పార్టీలు నమ్ముతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్ని అసెంబ్లీ కంటే సీరియస్ గా తీసుకున్నారు నేతలు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయోననే ఎడతెగని ఉత్కంఠ కనిపిస్తోంది. అసలు షెడ్యూల్ వచ్చినప్పుడే ఇన్ని రోజుల గ్యాప్ ఏంటి అని తర్కించుకున్నారు. ఇప్పుడు సరిగ్గా సమయం వచ్చేసరికి 21 రోజులు ఎలా వెయిట్ చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు నేతలు. పార్టీలు కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు కాకుండా రకరకాల పేర్లతో కాస్త నేతల్ని కూడా రిలాక్స్ చేసి అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఏం చేసినా ఎన్ని చేసినా ఆ 21 రోజుల క్షణం ఒక యుగమే అంటున్నాయి పార్టీలు. అటు నేతలు కూడా ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠను భరించక తప్పదని ఫిక్స్ అవుతున్నారు. ఏ పార్టీని కదిపినా 21 రోజుల జపమే. ఏ నేతను కదిలించినా 21 డేస్ ప్లాన్ అంటున్నారు. ఏ రోజు ఏం చేయాలా అని టైం టేబుల్ వేసుకుంటున్నారు. ప్రతిరోజు అప్రమత్తత కొనసాగించడానికి సలహాలివ్వాలని వ్యూహకర్తల్ని ఆశ్రయిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. టెన్షన్ ఫ్రీగా ఉండడానికి చూస్తున్నారు. కానీ ఏమవుతుందో అనే ఉత్కంఠ వారిని కుదురుగా ఉండనివ్వడలేదు. ఫలితం ఎలా ఉండొచ్చా అనే ఆలోచనతో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అనుచరులతో మాట్లాడితే మనిషికో మాట చెప్తున్నారు. తమ వాదనకు రకరకాల ఉదాహరణలు చెప్తున్నారు. ఏది నమ్మాలో అర్థం కాక నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంలు సేఫ్. పైగా ఈవీఎంలను ధ్వంసం చేయడం తేలిక కాదని ఈసీ చెప్పింది. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసింది. అయినా సరే ఏ అవకాశాన్ని వదలకూడదని నేతలు ఫిక్స్ అయ్యారు. ఈవీఎంలు మూడో కంటికి తెలియకుండా స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమవుతాయేమో అనే ఆలోచనకే ఉలిక్కి పడుతున్నారు.
ఒక స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను మరో స్ట్రాంగ్ రూమ్ లోకి మార్చడానికి అవకాశాలున్నాయని, అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సెక్యూరిటీ షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. షిఫ్ట్లు మారే సమయంలో పార్టీల నేతలు అప్రమత్తంగా ఉండేలా చూసుకుంటున్నారు. అవసరమైతే కొంతమంది క్యాడర్కు ఆ పని పురమాయిస్తున్నారు. ప్రచారానికైన ఖర్చుకే బెంబేలెత్తిపోతున్న నేతలు ఈ 21 రోజులు క్యాడర్ను యాక్టివ్గా ఉంచడానికి కూడా చేతి చెమురు వదిలించుకోక తప్పదని మదనపడుతున్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఎదురు చూడాల్సిందే, ఎంత సర్ది చెప్పుకున్నా టెన్షన్ పడాల్సిందే, ఎంత ప్రిపేర్ అయినా ఉత్కంఠను అనుభవించాల్సిందే. ప్రచారంలో పోటాపోటీగా తలపడ్డారు. పోల్ మేనేజ్మెంట్లోనూ హోరాహోరీ నడిచింది. ఇప్పుడు ఫలితాల కోసం ఎదురు చూడడానికి మాత్రం తగ్గుతామా అనేది కొందరు నేతల మాట. కానీ మెజారిటీ నేతలు మాత్రం ఏమవుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. అయినా నిండా మునిగాక చలేముంది. 21 రోజులైనా ఇంకా ఎక్కువ రోజులైనా ఎదురు చూడక తప్పేదేముందనే రాజకీయ వేదాంతం కూడా వినిపిస్తోంది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా 21 రోజుల చుట్టూనే చర్చ. నేతలు పార్టీలే కాదు, ఓటర్లలోనూ ఈ 21 రోజుల వెయిటింగ్ పీరియడ్ పై చర్చ జరుగుతోంది. ఈవీఎంలొచ్చాక ఎన్ని రోజుల గ్యాప్ తీసుకున్నా పోయేదేముందనే వాదనున్నా ఇంకా కొన్ని సాంకేతిక అపోహలు పార్టీల్ని పట్టిపీడిస్తున్నాయి. ఈసీ ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా ఎవరి డౌట్లు వారికున్నాయి. కొందరు సాంకేతిక నిపుణులు పని కట్టుకుని మరీ నేతల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ వెయిటింగ్ పీరియడ్లో లేనిపోని అనుమానాలు పెంచుకుని అపోహలతో నేతలు బీపీ పెంచుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. ఈలోగా చర్చోపచర్చలతో పోలింగ్ గురించి లోతైన విశ్లేషణలతో నేతలు మరింతగా భయపడే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈ 21 రోజుల వెయిటింగ్ పీరియడ్లో చేయాల్సినవి, చేయకూడనివి అనే లిస్టులు విడుదల చేస్తున్నాయి పార్టీలు. పార్టీల అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే సూచనలు వెళ్లిపోయాయి. ఎక్కువ టెన్షన్ పెంచుకోకుండా కూల్గా ఉండాలని, స్మార్ట్ వర్క్ చేయాలని చెప్తున్నాయి. కానీ బుర్ర వేడెక్కిపోయి పనిచేయని పరిస్థితుల్లో ఉంటే ఇక స్మార్ట్ వర్క్ ఎలాగనేది నేతల పాయింట్. ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఓ అంచనా, నోటిఫికేషన్ వచ్చాక మరో అంచనా, ప్రచార బరిలో దిగాక ఇంకో అంచనా, పోలింగ్ దగ్గర పడే సమయంలో కొత్త అంచనా, పోలింగ్ సరళిని బట్టి సొంత అంచనా, పోలింగ్ ముగిశాక లెక్కలేనన్ని ఆలోచనలు, ఈగల్లా ముసిరే అనుమానాలు. వీటన్నింటిపై చర్చ పెడితే పిచ్చెక్కిపోవడం ఖాయం. అలాగని ఏమీ ఆలోచించకుండా ఊరికే కూర్చుని వెయిట్ చేయడం జరిగే పనేనా అనేది నేతల ప్రశ్న. ఏ అంచనా నిజమవుతుంది? ఎవరి లెక్కలు పక్కాగా ఉంటాయి? ఆఖర్లో ఏ అంశం పుట్టి ముంచుతుంది? పోలింగ్ రోజు హడావిడిలో చేసిన తప్పులే ఫలితాలు తేడా కొట్టేలా చేస్తాయా? ఇలా ఎన్నో అంశాలు నేతల్ని గందరగోళంలో పడేస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ పెరిగే కొద్దీ లేనిపోని ఆలోచనలొస్తాయని నేతలు టెన్షన్ పెడుతున్నారు. కొన్ని పార్టీలైతే నేతలకే అక్షింతలు వేస్తున్నాయి. మీరు చేసిన పని మీద మీకు క్లారిటీ లేకే ఈ గందరగోళమని క్లాసులు పీకుతున్నాయి. దీంతో చాలా మంది నేతలు అటు పార్టీలతో విషయం పంచుకోలేక, ఇటు అనుచరులకు చెప్పుకోలేక లోపలే మదనపడుతున్నారు.